హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు కనీసం 21 సంవత్సరాల నుంచి గరిష్టంగా 45 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. జాబ్ రోల్ బట్టి శాలరీ అయితే మారుతుంది. ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ చెప్తాను. మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి స్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్తో పాటు ఉన్న అప్లికేషన్ పూర్తి చేసి అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే మనం ఇక్కడ చూద్దాం. విఎంఆర్ సార్ బర్త్డే సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్. ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ₹1 మాత్రమే. ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, గ్రూప్ 4, ఇంటెలిజెన్స్ బ్యూరో, జీడీ కానిస్టేబుల్, సిసెట్ ఆన్లైన్ కోర్సు ఏదైనా 1 మంత్ వ్యాలిడిటీతో కేవలం ₹1 మాత్రమే. ఆఫర్ వ్యాలిడ్ ఆన్ 7th, 8th, 9th ఫిబ్రవరి. వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ లేటెస్ట్ వీడియోను చూడండి. ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి. ఇతర వివరాలకు 8818883666 లేదా 8863963665 నెంబర్లలో సంప్రదించండి. ఈ నోటిఫికేషన్ అనేది ఐసిఏఆర్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది. ఇది రాజమండ్రిలో ఉంది. మీకు జాబ్ వస్తే ఆ లొకేషన్లోనే పోస్టింగ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అంటే 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ అనేటువంటి పోస్టులు, అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు. అయితే డిఫరెంట్ ప్రాజెక్టుల్లో ఈ యొక్క వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఆ వేకెన్సీస్ అయితే చూద్దాం. ఇక్కడ ఒక్కొక్క దానికి కూడా క్వాలిఫికేషన్ చేంజ్ అయితే అవుతుంది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పి, అలాగే డిజైరబుల్ అని చెప్పి ఇచ్చారు. అది మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దగ్గర ఉన్నది తప్పనిసరిగా ఉండవలసిన క్వాలిఫికేషన్. డిజైరబుల్ అని చెప్పింది ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ 2 అనేటువంటి జాబ్కి ఉండవలసిన క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ముందుగా ఈ జాబ్కి ఉండవలసిన క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఎంఎస్సి అగ్రికల్చర్ అనేది బయోటెక్నాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీ లేదా జెనెటిక్స్ లేదా జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లేదా ఎంఎస్సీ అనేది బోటనీ లేదా లైఫ్ సైన్సెస్లో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే ప్రాధాన్యత ఉంటుంది, లేకపోయినా సరే పర్వాలేదు. 42,000 per month ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ రిక్రూట్ చేస్తున్న అన్ని పోస్టులకి కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో తీసుకుంటున్నారు కనుక 1 సంవత్సరం కాలానికైతే ముందుగా తీసుకుంటారు. అవసరం అనుకుంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి, అంటే 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేస్తారు. ఏజ్ అన్ని ఉద్యోగాలకి కూడా 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. మరో ప్రాజెక్టులో యంగ్ ప్రొఫెషనల్ 1 అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది అగ్రికల్చర్ లేదా లైఫ్ సైన్స్ లేదా డిప్లొమా అనేది అగ్రికల్చర్లో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 30,000 per month శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1 అనేటువంటి మరో జాబ్ అనేది ఉంది. ఇది మరొక ప్రాజెక్ట్కి సంబంధించి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, సేమ్ శాలరీ అయితే ఉంటుంది, సేమ్ ఏజ్ అయితే ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక యంగ్ ప్రొఫెషనల్ 2 అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇది మరొక ప్రాజెక్ట్. దీనికి ఎంఎస్సి అగ్రికల్చర్ అనేది బయోటెక్నాలజీ లేదా సాయిల్ సైన్స్తో పాటు అగ్రికల్చర్ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సి బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సి మైక్రోబయాలజీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ₹42,000 per month శాలరీ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మరో ప్రాజెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ అగ్రికల్చర్ లేదా లైఫ్ సైన్స్ లేదా డిప్లొమా అనేది అగ్రికల్చర్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 30,000 per month శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం మరొక ప్రాజెక్ట్లో యంగ్ ప్రొఫెషనల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా ఎంఎస్సి అగ్రికల్చర్ అనేది జెనెటిక్స్లో కానీ లేదా జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో కానీ లేదా ఎంఎస్సి లైఫ్ సైన్సెస్లో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 42,000 per month శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ లేదా లైఫ్ సైన్సెస్లో పూర్తి చేసిన వాళ్ళు లేదా అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళకి కూడా మరొక ప్రాజెక్ట్లో వేకెన్సీస్ ఉన్నాయి. అంటే క్వాలిఫికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటున్నాయి. వేరు ప్రాజెక్టుల్లో ఈ యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పి లేదా యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. యంగ్ ప్రొఫెషనల్ 2కి
42,000 ఇస్తుంటే యంగ్ ప్రొఫెషనల్ 1కి 30,000 శాలరీ అయితే ఇస్తున్నట్టుగా చూశారు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకో దానికి యంగ్ ప్రొఫెషనల్ 1 అనేటువంటి పోస్ట్‌కి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్‌లో లేదా ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి స్పెషలైజేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 30,000 శాలరీ అయితే ఉంటుంది. 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది అగ్రికల్చర్‌లో లేదా అగ్రికల్చర్ డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా మరొక ప్రాజెక్ట్‌లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అంటే ప్రతి ప్రాజెక్ట్‌లో కూడా ఒక యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ అనేది ఒక్కొక్కటి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరొక ప్రాజెక్ట్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే పోస్టులు ఉన్నాయి. సైన్స్ గ్రూప్‌లో ఏదైనా డిగ్రీ పూర్తి చేస్తే ఎలిజిబుల్ అవుతారు. 20,000 రూపీస్ పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. సో, ఈ విధంగా మనకి వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మరి పోస్టులకి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అనేది పేపర్‌లో ఎప్పుడైతే ప్రకటన ఇచ్చారో ఆ రోజు నుంచి 10 రోజుల్లోపు అప్లికేషన్ అయితే పంపించేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ పంపించే వాళ్ళు తప్పనిసరిగా ముందుగా అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్‌పై సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఇక్కడ వీళ్ళిచ్చినటువంటి మెయిల్ ఐడీకి పంపించాలి. అలాగే వాటికి సంబంధించిన హార్డ్ కాపీలు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్‌కి పంపించాలి. డైరెక్టర్ ఐసీఏఆర్ సిటీఐఆర్ఐ రాజమండ్రి 533105 అనేటువంటి లొకేషన్ అనమాట. ఈస్ట్ గోదావరి, ఏపీ, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఒకసారి మీరు కావాలంటే చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పారు. నోటిఫికేషన్‌తో పాటుగానే అప్లికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఏజ్ మనం గమనించినట్లయితే 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. మాక్సిమం ఏజ్ అనేది ఇచ్చారు. ఆ రిలాక్సేషన్‌తో కలుపుకొనే అది మాక్సిమం ఏజ్ అని చెప్పడం అయితే జరిగింది. సో, ఆ విధంగా చూసుకుంటే 45 ఇయర్స్ అనేది మాక్సిమం ఏజ్ అన్నమాట. సో, ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఒకసారి మీరు కూడా కంప్లీట్ నోటిఫికేషన్ అనేది చూసి మీకు అర్హత, ఆసక్తి ఉంది అనిపించినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.